విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనవాహిని తరలివచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోజనను ఉపసంహరించుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో బుధవారం ఉదయం ప్రారంభమైన ర్యాలీ జనసంద్రంతో నిండిపోయింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు శాంతి ర్యాలీ చేరుకోగా మార్గమధ్యంలో ప్రజలు ఈ యాత్రకు నీరాజనాలు పలికారు. పాదయాత్రకు ముందు ప్రజామండలి, అరుణోదయ కళాకారుల పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకుని ఆలోచింపచేశాయి. ఈ మహా ప్రజా ఉద్యమ ర్యాలీకి సంఘీభావంగా దారి పొడవునా పలు వ్యాపారులు మద్దతు పలికారు. నగరంలో పేరుగాంచిన వైభవ్ జ్యువెలర్స్, లలిత జ్యువెలర్స్ సిబ్బంది దుకాణాల నుంచి బయటకు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ ర్యాలీకి పాదయాత్రలో సంఘీభావం తెలియజేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు మహాపాదయాత్ర చేరగానే ఉద్యమ పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమకారులు చేసిన నినాదాలతో ప్రజా ఉద్యమ వేదిక సభా ప్రాంగణం దద్దరిల్లింది. రైటర్స్ అకాడమీ అధ్యక్షులు, లీడర్ సంపాదకులు, ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీ స్పందన కనిపించింది.